దీన్ని ఆధారం చేసుకొని యేసుప్రభు వారు ఒక చక్కటి మాట అన్నారు, నా గొర్రెలు ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని. అంటే ఇప్పుడు మీరు నాకు చెందిన వాళ్ళు అయితే నేను పిలిస్తే మీరు నా దగ్గరకు వచ్చేస్తారు, నేను మాట్లాడితే మీకు అర్థమవుతుంది. గొర్రెలా రెస్పాండ్ అవటం అనేది మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తుంది, కానీ మన భారతదేశంలో కోళ్ళు పెంచుకుంటాం కదా, బయట చాలా కోళ్ళు తిరుగుతూ ఉంటే మనం బొబ్బొబ్బో అని అన్నాం అనుకోండి, 10 కోళ్ళు అక్కడ తిరుగుతున్నా కూడా అన్నీ రావు, మన 2 కోళ్ళే పరిగెట్టుకుంటూ వస్తాయి. ఎందుకనంటే మన అరుపు ఆ కోడికి అర్థం అవుతుంది. అదే అన్నమాట, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అనేటువంటి మాట చెప్తున్నాడు. సో అక్కడ అది భావన అన్నమాట. యెహోవా నా కాపరి అని అంటే ఆయనకి నాకు ఒక సంబంధం ఉంది, ఒక డైనమిక్ ఫెలోషిప్ ఉన్నది. డైనమిక్ అంటే సజీవమైనటువంటి ఉనికిలో ఉన్నటువంటి ఫెలోషిప్ ఉన్నది, అది దాని అర్థం అనమాట. మీకు ఏ సిమ్ ఉన్నప్పటికీ ఒకవేళ ప్రయాణం చేస్తూ ఉన్నాం అనుకోండి, అక్కడక్కడ కొన్ని చోట్ల ఏమవుతుందో తెలుసా, మీకు సిగ్నల్స్ అందవు. ఏమో రైట్, మీకు సిమ్ ఉంది, ఫోనింగ్ ఉంది, ఛార్జింగ్ ఉంది, దాంట్లో డబ్బులు కూడా ఉన్నాయి, కానీ మీరు ఫోన్ చేయలేరు, ఫోన్ రిసీవ్ చేసుకోలేరు. ఎందుకనంటే టవర్తో మీకు ఉన్నటువంటి లింక్ బ్రేక్ అయింది. దాన్ని డైనమిక్ అని అనరు. డైనమిక్ ఎప్పుడవుతుందంటే ఆల్వేస్ ఎవ్రీ టైం ఆ రిలేషన్ ఉండాలి. యెహోవా నా కాపరి అని అన్నప్పుడు అది భావన అన్నమాట. ఎనీ టైం ఎనీవేర్ నా దేవుడితో నాకు లింక్ ఉంది, నా దేవుడు నాతో మాట్లాడగలడు, నా దేవుడి స్వరాన్ని నేను గుర్తించగలుగుతాను, అది అర్థం అన్నమాట. సరే, దీన్ని మీరు దేవునికి గొర్రెలుగా ఉంటున్నారా లేదా అనే దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకుంటాం? నేను థీరీ బాగా చెప్తున్నప్పుడు అంతా కూడా చాలా అద్భుతంగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ దాన్ని ఫైనల్గా మీరు దేవునికి చెందిన వాళ్ళ కాదా అనే దాన్ని సింపుల్గా ఎలాగా చేసుకుంటామనంటే, మీరు ఎప్పుడైనా ఆదివారం మెసేజ్ అయిపోయి, మీటింగ్ అయిపోయి, చర్చ్ అయిపోయి బయటికి వెళ్ళినప్పుడు పాస్టర్ ఏం చెప్పాడో అర్థం కాలేదురా అనే ఫీలింగ్తో వెళ్ళారా? ఆయన సుత్తుకొట్టినట్టున్నాడు రా బాబు, ఏదో ఆడుకుంటూ వెళ్ళాడు, అసలు ఏం ఎక్కట్లేదు మనకి అని అనుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైనా కొంచెం తలనొప్పి అనిపించింది ఈరోజు అని అనుకుంటూ వెళ్ళారా? ఒకవేళ అలాంటి భావన వచ్చినట్లయితే దాని అర్థం ఏంటి తెలుసా? దేవునితో మీకు ఉండాల్సినటువంటి సంబంధం సరిగ్గా లేదని అర్థం. ఎందుకంటే పాస్టర్ ఎటువంటి వ్యక్తి అయినా, ఆయనకు బోధించడం వచ్చినా రాకపోయినా, ఆయన సిద్ధపడకపోయినా, నువ్వు కనుక దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉన్న వ్యక్తి అయితే, దేవుడు గాడిదని కూడా ఉపయోగించి మాట్లాడగలడు. కాబట్టి గాడిద కంటే బెటర్ కాబట్టి పాస్టర్ ఖచ్చితంగా దేవుడు మీద మాట్లాడతాడు. దేవుని వాక్యం వినటానికి వచ్చినప్పుడు ఎవరైనా సరే నాకు వినగలిగేటువంటి చెవులు ఉన్నాయి, వినగలిగేటువంటి ఆసక్తి ఉన్నది అని అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. గాడ్ కెన్ స్పీక్ టు అస్. యెహోవా నా కాపరి అనే దాన్ని మనం ఆ సింపుల్ వేలో అర్థం చేసుకుంటాం. ఒకవేళ యెహోవా నాకు కాపరి అయితే ఏమవుతుంది? నాకు లేమి కలగదు అని అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు ఏ కొదువులు ఉండవు అని కాదు, ఏ ఛాలెంజెస్ ఉండవు అని కాదు, ఏ ఇబ్బందులు ఉండవు అని కాదు. ఇన్స్పైట్ ఆఫ్ ఛాలెంజెస్ అంటే ఇబ్బందులు ఉన్నప్పటికీ, సవాళ్ళు ఉన్నప్పటికీ, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ నేను నిబ్బరంగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. అది దాని అర్థం అనమాట. యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ హిడెన్ ఇన్సైడ్ యూ. మీలో ఒక విధమైనటువంటి స్థితి, ఏం పర్లేదు జరుగుద్ది. అది స్థైర్యం అంటే. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటే అర్థం అన్నాడు. ఇట్ కెన్ హ్యాపెన్. ఒక చిన్న సన్నివేశం చెప్తాను, మీకు అర్థం అవుద్ది. ఇంగ్లాండ్ దేశంలో ఇది జరిగింది అని మొన్న ఈ మధ్యనే ఒక వాట్సాప్ వైరల్లో వచ్చింది. అది చదువుతూ ఉంటే నాకు బాగా అనిపించింది. ఒక పాప, అంటే చిన్న పాప, మేబీ షీఈ్ అరౌండ్ 11-12 ఇయర్స్ ఉన్నది. ఆ పాప రోడ్డు పక్కన ఒక చోట నుంచుని ఉంటే, యూజువల్గా వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే బిలో 15 ఇయర్స్ పిల్లలు కనుక ఎవరైనా కనబడితే కనుక వాళ్ళని అడుగుతారు, నువ్వెవరివి, మా మమ్మీ డాడీ ఎక్కడున్నారు, నువ్వు ఎందుకు ఇక్కడ నుంచున్నావు అని అడుగుతారు అనమాట. ఈ పాపను అడిగితే ఆమె అంతా చెప్పింది. స్కూల్ ఐడి చూపించింది. మరి ఇక్కడ ఎందుకు నుంచున్నావు అని అంటే, బస్ కోసం నుంచున్నావు అంటే, బస్ స్టాప్ అక్కడ కదా, ఇక్కడ ఎందుకు నుంచున్నావు అని అంటే, బస్సు ఇక్కడ ఆగుద్దిలే అని అన్నదంట. అంటే బస్సు ఇక్కడ ఆగదు, ఎవరు ఆపరు, ఇక్కడ బస్సు అక్కడ ఆపుతారు అంటే, లేదు బస్సు ఆగుద్ది అని అక్కడే నుంచుందంట. అనే పోలీసు వాడికి కొంచెం కోపం వచ్చింది. అంటే ఎందుకంటే అది నో పార్కింగ్ జోన్, అక్కడ ఎందుకు బస్సు ఆపుతాడు, ఈ అమ్మాయికి ఎందుకు ఇక్కడ నుంచి ఉంటుంది అని అనుమానంగా కొంచెం దూరం ఉండి అలా చూస్తా ఉన్నాడంట. బస్సు వచ్చి కరెక్ట్గా ఆగిందంట. ఏం బస్సు ఎక్కుతుంది. ఆ పోలీసు ఆయన పరిగెట్టుకుంటా వచ్చి డ్రైవర్ని, బస్సు ఎందుకు ఆపావంటే, ఆ అమ్మాయిని మా అమ్మాయిలే అని అన్నాడంట. అది పరిస్థితి.
అంటే చాలా సింపుల్ విషయం అవ్వచ్చు.